పార్టీలో చిన్న చిన్న సమస్యలున్నాయని అవి త్వరలోనే తొలగిపోతాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కడియం కొండా సురేఖ విషయం, తుంగతుర్తి పంచాయతీపై విషయాలు సేకరిస్తున్నామని, దీనిపై ఆ తర్వాత చర్యలు ఉంటాయని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల మధ్య అప్పుడప్పుడు విభేదాలు వస్తాయి. ఇంత పెద్ద పార్టీ వచ్చినప్పుడు ఇరు వర్గాల యొక్క విన్నపాలు విన్న తర్వాత సామరస్యంగా దాన్ని పరిష్కరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. సురేఖ మేడం గారు చెప్పిన వాస్తవాలు విన్నాను. మిగతా వ్యక్తుల ద్వారా అక్కడ జరిగినటువంటి వాస్తవాలు కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు. ఇరు పార్టీలతో మాట్లాడి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. క్రమశిక్షణ అంటే సస్పెన్షన్లు, డిస్మిస్లు కాదు. క్రమశిక్షణ కమిటీ ఈ రెండు విషయాలు కాకుండా మిగతా విషయాలు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీలైనంత వరకు పార్టీలో అందరూ సమానం కాబట్టి ఆ సమస్యని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం క్రమశిక్షణ కమిటీ చేస్తారు. కొండా సురేఖ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, గతంలో మంత్రిగా చేశారు. కడియం శ్రీహర్ గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. వారి ఇరువురు సమస్య వినడానికి ఒక సీనియర్ నాయకుడు అవసరం కాబట్టి వారిని వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. 10 ఏళ్లు మంత్రిగా ఉండి హరీష్ రావు ఏం చేశారని ప్రశ్నించారు మహేష్ గౌడ్. హరీష్ రావు కట్టిన ప్రాజెక్టు కుంగిపోయిందని, దీనిపై ఆయనే సమాధానం చెప్పాలన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కుంగిపోయింది అది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ రిపేర్ చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలా మీరు చేసిన అప్పులు, మీరు చేసిన అధిక వ్యయం, మీరు చేసిన లోపభూయిష్టమైనటువంటి డిజైన్లు, ఆలోచన లేకుండా కట్టాల్సిన చోట కట్టకుండా, కట్టకూడని చోట ప్రాజెక్టు కట్టి ప్రజల సొత్తుని అనవసరంగా దుర్వినియోగం చేశారు. దానికోసమే ఇవాళ మేము ఆ తపన పడి రిపేర్ చేస్తాం. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉండుంటే కేవలం గ్రావిటీ వల్ల ఈ రాష్ట్రానికి నీళ్ళు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ కట్టకుండా దిగువకు వచ్చి కాళేశ్వరంలో కట్టినారు. తద్వారా మల్లా సాగర్కి నీళ్లు రావాలంటే 10 సార్లు ఎత్తిపోయాల్సిన అవసరం ఏర్పడింది. అధిక కరెంటు, అధిక వ్యయం, దీనన్నిటి వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఎట్లా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే మంత్రులయ్యే ప్రభుత్వం. హరీష్ రావు గారు మా పార్టీలోకి వస్తానంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.